అందరికీ నమస్తే అండి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆల్రెడీ ఆయన మీద అనేక ఆరోపణలు వివాదాలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల మీద పార్టీ పెద్దలకు కూడా రిపోర్ట్ ఉండడంతో ఆ మధ్య ఒక 3 నెలల కిందట చంద్రబాబు గారు పిలిపించి కాస్త హెచ్చరించారు అని కూడా అంటారు. ఈవెన్ గత నెలలో కూడా ఒక వివాదం జరిగింది. మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారిని మీద ఈ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు అనుచరులు దాడి చేశారు. అక్కడ ఎంపీ గారు బైరెడ్డి శబరి గారు ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి తనను ఆహ్వానించినప్పటికీ అన్నీ జరిగినప్పటికీ అన్ని ప్రోటోకాల్ ప్రకారం పద్ధతి ప్రకారం జరిగినప్పటికీ కావాలని ఇంటెన్షనల్గా గొడవ పెట్టుకొని అతని మీద దాడికి వెళ్ళారు. అండ్ ఎంపీని కూడా కాసేపు గొడవ చేసి అడ్డుకున్నారనమాట. సో ఇదంతా కూడా రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. ఈవెన్ పార్టీ పెద్దలు కూడా ఎంపీ గారి వెర్షన్ తీసుకున్నారు, ఎమ్మెల్యే వెర్షన్ తీసుకున్నారు, ఆయన వెర్షను తీసుకున్నారు, కాసేపు పక్కన పెట్టారు. సరే, అదంతా చిన్నది. ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యే గారి మీద వస్తున్న ఆరోపణలు వివాదాలన్నీ ఒక ఎత్తు. కానీ మొన్న రాత్రి అటవీ శాఖ సిబ్బందిని తాను వెళ్తున్నప్పుడు తన వెహికల్ను అడ్డగించారని అటవీ శాఖ సిబ్బందిని తన వాహనంలోకి ఎక్కించుకొని తనే వాహనాన్ని డ్రైవ్ చేసి తన అనుచరులను కూడా వాహనంలోకి ఎక్కించి అటవీ శాఖ సిబ్బందిని తను చేసుకొని అండ్ తన అనుచరుల చేత కూడా వాళ్ళను కొట్టించి రాత్రి 1 గంటన్నర 11:30 వరకు చుట్టూ తిప్పి ఆ తర్వాత ఒక చోట విడిచిపెట్టి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం, దుర్భాషలాడడం, చేసుకోవడం. ఎవరిచ్చారు ఈ హక్కు? ఏ చట్టం ఇచ్చింది ఎమ్మెల్యేలకి ఈ హక్కు? ఎమ్మెల్యేలకి పవర్ ఉందా? సో ఇది ఖచ్చితంగా నేరం. అటవీ శాఖ సిబ్బంది మీద చేసుకోవడం, రైల్వే శాఖ సిబ్బంది మీద చేసుకోవడం, ఇదంతా కూడా కేంద్ర చట్టాలను కూడా వర్తించవచ్చు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు. మరి అలా కేసులు పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఎలా ఉంటుంది? సొంత పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, సో అతను కాదనలేరు కదా. కాబట్టి చూసి చూడకుండా ఏదో చిన్నపాటి సెక్షన్లతో సరిపెడతారు. అయితే ఇది ప్రభుత్వానికి మచ్చ. ఖచ్చితంగా మేబీ అతనిలో రిలీజ్ అయినా అతని వెర్షన్, ఎమ్మెల్యే గారి వెర్షన్ కూడా ఉంది. ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఆయన వెర్షన్ కూడా ఒకసారి వినిపిస్తా. వాళ్ళు అవినీతి చేస్తున్నారు, చెక్ పోస్టుల దగ్గర వసూలు చేస్తున్నారు అని చెప్తున్నారు ఆయన. శిఖరం డోర్నాల చెక్ పోస్టుల దగ్గర సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. రాత్రి 9 గంటల తర్వాత వచ్చే వాహనదారుల నుంచి 2000 వరకు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నా వాహనాన్ని కూడా ఆపారు. వారి వాహనాన్ని నా వాహనం ముందు పెట్టి నన్ను అడ్డుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? రాత్రి 9 తర్వాత వాహనాలపై నిషేధం ఉంటే ఘాట్ రోడ్లో అన్ని వాహనాలు ఎలా ఉన్నాయి? బ్రీత్ అనలైజర్లో పట్టుకుని భారీ ఎత్తున అపరాధ రుసుములు వసూలు చేస్తున్నారు. శ్రీశైలం పరిసరాల్లోని అటవీ భూముల్లో ఆక్రమణలు ఉన్నాయి. అటవీ శాఖ అధికారులకు అవి కనిపించడం లేదు. అంటే తన వరకు వచ్చేసరికి ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. సరే, ఇక్కడ 2000 వరకు వసూలు చేస్తే అంటే అక్కడ అవినీతి జరుగుతుంది అన్నప్పుడు తను అలా ట్రీట్ చేయొచ్చా? తను అలా చేసుకోవచ్చా? తను దుర్భాషలు ఆడొచ్చా? అవినీతి జరిగితే ఏసీబీకి కంప్లైంట్ చేయాలి, లేదా విజిలెన్స్కి కంప్లైంట్ చేయాలి, లేదా అసెంబ్లీలో లేవనెత్తాలి, లేదా ఆ శాఖ మంత్రి గారికి తెలియజేయాలి, లేదా పబ్లిక్గా ప్రజల ముందు ఒక మీటింగ్ పెట్టాలి, లేదా వాళ్ళని పిలిపించి మందలించాలి. ఏమయ్య ఇలా చేస్తున్నారంటే నాకు కంప్లైంట్లు వస్తున్నాయి చూసుకోండి అని. కానీ ఆ రాత్రి వేళ అలా చేసే హక్కు ఎవరిచ్చారు? అంటే ఆయన వరకు వివాదం వచ్చేసరికి, ఆయన చేసిన విషయం బయటకు వచ్చేసరికి తన వెర్షన్ తను ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా పురాతన కాలం నుంచి ఉండే. వాహనాలు తనిఖీల పేరిట ఆపి డబ్బులు తీసుకోవడం పురాతన కాలం నుంచి ఉన్నదే. సో ఇవన్నీ మొదటి నుంచి ఉన్నవే. సో కాబట్టి నేను వారిని గట్టిగా ప్రశ్నించిన విషయం వాస్తవమే. అధికారులను ప్రశ్నించాను, కానీ వారు దళితులా, గిరిజనులా అన్న విషయం నాకెలా తెలుస్తుంది? అటవీ శాఖ అధికారులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను కూడా విలేకరుల సమావేశం పెట్టి వాస్తవాలు వివరిస్తానని చెప్తున్నాడు. సాధారణంగా ఎమ్మెల్యేలు దొరికిపోయిన తర్వాత చెప్పే వెర్షన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పుకు దొరికిన తర్వాత ఎదురుదాడి చేస్తారు. ఈ వెర్షన్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇతని వెర్షన్ తర్వాత విషయం. కానీ ఈయన సీసీ కెమెరాల్లో క్లియర్గా రికార్డ్ అయింది. అటవీ శాఖ అధికారులను కొట్టిన విషయం రికార్డ్ అయింది. వాళ్ళ వెహికల్లోకి ఈయన ఎక్కడం, ఈయన డ్రైవ్ చేయడం, ఆయన అనుచరులు ఎక్కడం, ఇవన్నీ కూడా తెలిసాయి. కాబట్టి దీనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ చూస్తున్నారు. సో ఆయన కూడా దీని మీద విచారణకు ఆదేశించారు. మరోవైపు సీఎం గారు కూడా ఈ ఘటన మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. పైగా ఇప్పుడు నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, నిజమో కాదో తెలీదు, పవన్ కళ్యాణ్ గారు ఆ అటవీ శాఖ సిబ్బందిని పరామర్శించడానికి వెళ్తున్నారంట. మేబీ నిజమో కాదో సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు అంటే ఎక్కడో ఒక మెసేజ్ వచ్చింది, అది ఎంతవరకు వాస్తవం అఫీషియల్ నోట్ అయితే రాలేదు ఇంకా. పవన్ కళ్యాణ్ గారు రేపు నేరుగా మార్కాపురం వెళ్ళి ఆ అటవీ శాఖ సిబ్బందిని పరామర్శించి అవసరమైతే వాళ్ళ ద్వారా అక్కడ కంప్లైంట్ ఇప్పించడానికి కూడా రెడీ అవుతున్నారు.
సో ఒక కూటమి పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ పని మీద కూటమిలో కీలక భాగస్వామిగా ఉంటూ ఒక మంత్రిగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్గా రియాక్ట్ అయితే అది సంచలనమే. అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందే. సో పార్టీ నిజంగా దీని విషయంలో నెత్తిన వేసుకోకూడదు, మాకు ఈ మరక అంటకూడదు అనుకుంటే అతన్ని సస్పెండ్ చేసేయాలి పార్టీ నుంచి. కానీ అంత సాహసం, అంత పెద్ద రియాక్షన్ మేబీ ఉండకపోవచ్చు. ఎమ్మెల్యే గారి నుంచి ఒక బహిరంగ క్షమాపణ చెప్పించడమో లేదా వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించి ఒక కేసు కట్టించడమో చేస్తారు తప్ప అంతకు మించి అతని మీద సీరియస్ యాక్షన్స్ అయితే ఉండవు. కానీ ఉండాలి. ఉంటే ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేల మీద విపరీతమైన వివాదాలు రాజుకుంటున్నాయి. ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం బయటకు వస్తుంది. వాయిస్ రికార్డులో, కాల్ రికార్డ్స్లో, వీడియో కాల్స్, వివాదాలు ఏవో ఒకటి బయటకు వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతుంది. ఆ డిఫెన్స్లో పడిన ప్రభుత్వం మళ్ళీ అటాక్లోకి వెళ్ళాలి అంటే ఎవరినో ఒకరిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, లేదా పార్టీ నుంచి బయటకు పంపించాలి, లేదా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అది ఈ సంఘటన ఎందుకు కాకూడదు? ఆ రకంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద మొదటి నుంచి కూడా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. సో దీనిలో ఎలా డీల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా డీల్ చేస్తారు, ఎక్కడ ముగిస్తారు, అండ్ చంద్రబాబు గారు ఎలా డీల్ చేస్తారు, ఎక్కడ ముగిస్తారు అనేది కీలకం కాబోతుంది. ఏదో ప్రత్యేకంగా మేము రిపోర్ట్ అడిగాము, వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు, ఒక 4 రోజుల తర్వాత విషయం అందరూ మర్చిపోతారు కాబట్టి మేము కూడా రిపోర్ట్ పక్కన పెట్టేస్తామంటే కుదరదు. థ్యాంక్ యూ.